దేవానికి స్తోత్రం. ఈ నెలంతా కూడా కాపాడి ఈ చివరి వారంలో చేర్చి అయ్యా నాయనని దీనంగా ప్రార్థన చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను పూర్తిగా మరుగు చేసి మీ వాక్యముని బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిగా చూడిగా చక్కగా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు విని గ్రహించి శక్తి పొందుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ దేవుని వాక్యంలో జాగ్రత్తగా వినండి, గమనించండి, గ్రహించండి. ఈరోజు నేను చెప్పే అంశం ప్రతి ఒక్కరు గ్రహించండి. నీవు భక్తి పరునివా? అర్థమవుతుందా? అసలు నీకు భక్తి ఉందా? సింపుల్గా చెప్పాలంటే గుడికి వచ్చినంత మాత్రంలో భక్తులు అనుకోవద్దు, విశ్వాసులు అనుకోవద్దు. చేసేటప్పుడు బాగుంటాయి, కానీ నేను తెలుసుకున్న సత్యాన్ని ప్రభు వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరితో చెప్తున్నా. నీవు భక్తి పరునివా అనే అంశం మీద లేఖనముల నుంచి మాట్లాడాలి. వాక్యం చెప్పి లేఖనాలను ఇట్లా బోధిస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు పరిశీలించండి, పరిశోధించండి, గమనించండి. మనం ఏ స్థాయిలో ఉన్నాం, భక్తులమా కాదా మనకు తెలిసిపోతుంది. అందుకే ఒకసారి యోగు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొంతమంది గురించి నేను చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతా. నీవు భక్తి పరుని చెప్పే అంశం యోగు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊరు దేశమందు యోగు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చూడండి, నువ్వు ఎవరివైనా కావచ్చు, క్రైస్తవునివే కావచ్చు, క్రైస్తవునివే కావచ్చు, కాకపోవచ్చు, గుడికి రావచ్చు, రాకపోవచ్చు. కానీ నేను కొన్ని బైబిల్ గ్రంథంలోకి తీసుకొచ్చిన. ఎవరు? యోగును తీసుకొచ్చినప్పుడు యోగు దేశం అన్నంతటిలో, ఆ దేశం అన్నంతటిలో నీతిమంతుడు, భక్తిపరుడు అని ఆయన గురించి రాయబడ్డారు. ఒకవేళ ఊరు మొత్తంలో ఎవరు భక్తిపరులు అంటే నీ పేరు చెప్పగలరా? ఫలాని ఇంట్లో ఎవరు భక్తిపరులు అంటే నీ పేరు చెప్పగలరా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. మన స్థాయి, మన భక్తి ఎక్కడున్నదో మీరే చూసుకోవచ్చు వాక్యాన్ని బట్టి. ఒక్కొక్కరి పేరు తెచ్చి దవాల పేరు అంటాం, ఒకళ్ళ పేరు చెప్తాము ఆమె పెద్ద గౌడాల సిరి అంటాం, గయ్యాలంటాం, ఏవాడు తాగుబోతు అంటాం. అంటమానమా? నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, నీకు భక్తి ఉందా లేదా నువ్వు ఎలా చూసుకోవాలి. యోగు దగ్గరకు తీసుకపోతే ఆ దేశం అన్నంతటిలో యోగు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చూడండి, చెడుతనము విసర్జించిన వాడు. భక్తిపరుడు అంటే చెడు చేసినడు కాదు. భక్తిపరుడు వాడు భక్తిహీనుడు. ఇక్కడ యోగు తీసుకున్నా, ఆ దేశం అన్నంతటిలో యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఇప్పుడు ఎవరైనా పంచాయతీ చెప్తే మనము ఏ పూట వాడు ఇంతలో వీడితలో తాగొచ్చు, ఇంత దాచుకోవచ్చు అనుకున్నాడు. అట్లాంటి కథలు చెప్తే నువ్వు భక్తిపరుడే కాదు. యోగు న్యాయవంతుడు, తప్పేంటంటే కరెక్ట్ చెప్పేవాడు, నీతిమంతుడు, నీతి ఉండేవాడు, భక్తిపరుడు. దేవుడు అంటే భయము, భక్తి ఉండాలి. అసలు ఉందా? గుడికి వచ్చే మనకు, నీకు, నాకు అలాంటి భయం ఉందా? నా నోరని నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, నీ నోరని నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మూర్ఖుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. అందుకే మన
మన నోరు మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఏ అధికారం నాదే అని చెప్పి విర్రని విచ్చలవిడిగా అన్యాయాన్ని న్యాయమని తీర్చి పేదలన్నీ చూడకుండా వాళ్ళ మీద అన్యాయంగా ఇప్పుడు మనం ఏదన్నా మోపినాం అనుకో న్యాయానికి ఇచ్చే దేవుడు అక్కడ ఉన్నాడు. ఈరోజు అదే వాక్యాన్ని బట్టి చెప్తే యోగుని తీసుకుంటే ఆయనకు ఆస్తున్నది, అంత వస్తున్నది. భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనను విసర్జించిన వాడు. అమ్మా ఒక్కసారి ఆలోచించు, చెడుతనం మనలో ఎక్కడుందో ఎవరు అలాగే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చెప్తే గుడికి రారు, ఉన్నకాడికి మాట్లాడతారని వస్తారా? అక్కడికి ఎందుకు పోవాలి, లేవా మాకు చర్చెస్ అంటారు. చెడుతనను విసర్జించిన వాడే భక్తిపరుడు. ఎవరు? యోగు. గుడికి వచ్చినప్పుడు చెడు చెయ్యొద్దు, బాగా నేర్చుకోవాలి. చర్చికి వచ్చినప్పుడు భక్తిగా భయంగా ఉండాలి. కానీ యోగు జీవితంలో చెడుతనను విసర్జించిన వాడు. దేవుని బిడ్డారా, ఈ 70 ఏళ్ళ యాత్రలో ఎంతకాలం పడుతుంది? 70 ఏళ్ళలో మన చాప్టర్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, 70 ఏళ్ళ తర్వాత కంటు కనబడి పని చూసిపోతాయి, చెవులు వినబడి, కాళ్ళు నడవలేము, కట్టబట్టిపోతున్న అర్థం ఒకటి సహాయం అవసరమై ఉంటుంది. ఈ అశాశ్వతమైన ఇలాంటి జీవితంలో ఇంకా తప్పెందుకు చేసేది, చెడులు చేయాలి, భక్తిగా బ్రతకండి. అందుకే ఇవాళ నేను చెప్పే అంశం, నీవు భక్తిపరుడువా కాదా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి నువ్వు భక్తిగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు యోగుకు ఒకసారి ఇంత భక్తునికి ఒక పెద్ద రోగం వచ్చింది. ఒక్కరోజే కొడుకు తెచ్చిపోయింది, ఒక్కరోజే బిడ్డ తెచ్చిపోయింది, ఒక్కరోజే ఆస్తి పోయింది, ఒక్కరోజే ఇల్లు కూలిపోయింది. ఆ గాలి వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టగానే కొడుకులు బిడ్డలు ఇల్లు అంతా కూలిపోయింది. అంత భక్తి పనులకి ఎంత కష్టం వచ్చింది ఒకసారి ఆలోచించండి. వీధిన పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ భార్య లోపల సైతాన్ని కూడా తోలింది, యోగును దూషించడం పెట్టింది. చేసుకున్న భార్య యోగును దూషించడం కూడా స్టార్ట్ చేసింది. నీకేం భక్తుందా, భక్తి నీ దేవుడే అని దూషణ కాడికి వచ్చింది. కానీ యోగు ఒక బలమైన మాట అంటాడు, నేను తల్లి గర్భంలోకి వెళ్ళి దిగంబరనే వచ్చేటప్పుడు నేను ఏం తెలియలేదు, దిగంబరగానే ఈ లోకానికి వచ్చినా మళ్ళీ పోయేటప్పుడు అట్లనే వెళ్ళిపోతా. నువ్వు కోటీశ్వరుని కావచ్చు, ఉన్నత విద్య చదవచ్చు, దేవుడు లేని భక్తి లేని జీవితం ఎందుకు? సచ్చిన రోజు వచ్చేది మంచి చెడే అవుతుంది. అందుకే భక్తిగా బ్రతకండి అని చెప్తున్నా. నేను వింటున్నా, భక్తిగా బ్రతికితే ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. ఎందుకు ఒకరిని ముంచడం ఎందుకు, ఒకరికి అన్యాయం తీర్చడం ఎందుకు, ఒకరిని కొట్టని కొట్టి ఒకరి కుటుంబాన్ని ఏడిపించడం ఎందుకు? భక్తిగా బ్రతకాలని చెప్తున్నా. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. అట్లా దేవుడు కూడా చూసి యోగును అంతనా ఆశీర్వదిస్తే అంత పెద్ద రోగం వచ్చింది. ఆ భార్య దూషించినప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, దేవుని వల్ల మేలే కానీ కీడే కానీ అనుభవించకూడదా? ఆయన ఒకవేళ మన కీడు పంపిస్తే అనుభవిస్తే ఏమవుతుంది? కొడుకులు నేను వచ్చినప్పుడు తెచ్చిన 4 కొడుకులను 3 బిడ్డలను యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. ఎంతటి సంసారమైన కొంతకాలమే ఉంటది. ఇవాళ నాకు 10 మంది కొడుకులు, 20 ఎకరాల జమీను నిర్వహించు ఉండయి. గాలి వచ్చినట్టు తూర్పాలు వస్తే పొట్టెట్లా కొట్టుకపోతుందో మన సంసారాలన్నీ అంతే. కానీ భక్తి ఎప్పటికి ఉంటుంది. ఒక స్నేహితుడు యోగు దగ్గరకు వచ్చి, యోగు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నువ్వు భక్తి ఉన్నావు కదా, నీకు ధైర్యం పుట్టించదా అని ఆలోచించండి. నేను మీకు చెప్తున్నా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. కానీ ఏ విషయంలో దేవుని దూషించలేదు యోగు. మనం నేర్చుకోవాలి. రోగం వస్తుంది, చర్చకొత్త రోగం రాదా? వస్తేంది మరణం రాదా?
దేవుడు స్టార్టింగ్ లో చెప్పిండు, నరుడా నిన్ను నేలలోకి వెళ్ళి మట్టిలోకి వెళ్ళేసిన మళ్ళా తిరిగి మట్టి అయిపోదు అని చెప్పిండు. దేవుని వాక్యానికి మనము విరోధంగా మాట్లాడేందుకు ఇంకా. అందుకే దయచేసి నేను మీకు చెప్తున్నా, భక్తిగా బ్రతకండి, భక్తిగా జీవించండి. మళ్ళీ దేవుడు యోగుని చూసిండు, మళ్ళీ అందమైన బిడ్డలు ఇచ్చిండు, కుమారులను ఇచ్చిండు. ఏదైతే లాస్ అయిందో అది తిరిగి ఇచ్చేసిండు దేవుడు తన జీవిత కాలంలో. నేను మీకు ఒక్కడే చెప్తానా, చాలా కష్టం వచ్చేది, మన ఇంట్లో మరణం వచ్చేది, అందరికి పోతుంది మరణం. ఈ భూమి మీద స్థిరంగా బ్రతికే నరుడు ఎవడు? మరణము రుచి చూడక బ్రతికే నరుడు ఎవడు భూమి మీద? దేవుని బిడ్డలారా నేను చెప్తున్నా, భూమి ఆకాశములు గతించిన దేవుని మాటలు ఏ మాత్రం గతించవు. అందుకే నమ్మండి, భక్తిగా బ్రతకండి అని నేను మీకు చెప్తున్నా. అందుకే ఎలా చెప్పే అంశం మరొకసారి మీకు హెచ్చరిక చెప్తున్నా, నువ్వు భక్తిపరుని వాక యోచించుకో, ఆలోచించుకో. జీవితంలో భక్తి ఉన్నప్పుడు నీకే బాధ ఉండదు, అది కొంతకాలం వచ్చినా కూడా తొలగిపోతుంది. అందుకే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. నేను ఇప్పుడు యోగు గురించి చెప్పాను, ఇంకా షార్ట్ గా చెప్పుకుంటా పోతా, లాస్ట్ ఇంకోటి పెద్ద చెప్తా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఎవరు తీయలేకపోతుందా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23లో దానియేలు సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ దానియేలును బయటికి తీసి, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. చూడండి, దానియేలు భక్తిపరుడు. సింహాల బోలు వేసినప్పుడు సింహాలు ఏమన్నా హాని చేసినాయా? నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నావు అంటే భక్తి కలిగి బ్రతకాలి. వాక్యం అదే చెప్తుంది. యోగు భూమి మీద బ్రతికినప్పుడు ఆ దేశంలో అందరికంటే గొప్పవాడైపోయాడు, ఆశీర్వదింపబడ్డాడు, భక్తిగా ఉన్నాడు. అయితే ఇక్కడ దానియేలు విషయంలో రెండో వ్యక్తిని దానియేలు తీసుకున్నాం. ఆయన భక్తిగా బ్రతికిండు. రోజు ఎన్నిసార్లు? 3 సార్లు చేసేది. అసలు మీరు ఎప్పుడైనా చేస్తారా? ఉదయం వేసి పొద్దుగుకే దాకా పని పని పని, పగలు రేయి ఏ పని పోయినా, ఇంటి పోయినా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని పోండి. దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. ఎందుకంటే దానియేలు బాగా ప్రార్థన చేస్తుంటే ఒక ఆర్డర్ కూడా పాస్ అయింది. రాజా, ఏ మనుషుడైనా ప్రార్థన చేస్తే సింహాలకు బోన్లు వేయాలని నువ్వే ఆర్డర్ పాస్ చేసినావు కదా, జీవో ఇచ్చినావు కదా. ఆ దానియేలు ప్రార్థన చేస్తుంటే మేము చూసినాం. అతన్ని వేయాలి ఇప్పుడు సింహం బోన్లు అన్నప్పుడు ఆ వచ్చిన మనకు తెలుస్తుంది. అలా బైబిల్ చదువుతుందని మీ అందరికి కూడా తెలుసు. మళ్ళీ 6వ అధ్యాయం కూడా వచ్చిన చూడండి, దానియేలు దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని సింహాలు చేయలేదు. బ్రదర్, ఏ రోగం వచ్చింది, ఏ తెగులు వచ్చింది, ఏ సమస్య వచ్చినా ఏం భయం లేదు. నేను జీవితంలో యేసు ప్రభు నమ్మితే భక్తిగా ఉండు. దానియేలు పట్టి సింహంలో వేసినప్పుడు సింహాల గక్కడున్నది అంటేనే ఎంతో భయపడతారు. ఊరు మొత్తం తలుపులు వేసుకొని ఉంటారు. సింహాల బోనులో దానియేలు పోయిందంటే అవి ఏ హాని చేయలేదు. దేవుని యందు భయభక్తులు గలవాడైనాడు. వింటున్నా కాబట్టి అవి ఏ హాని చేయలేదు. ఆయన ఇట్లా పండుకున్నప్పుడు తల నీళ్ళలాగా దానియేలుకు హాయిగా మెత్తలాగా ఉన్నాయి. అవి దేవుని బిడ్డలారా,
ఇవాళ లాస్ అయితే భయం ఎందుకు? ఏం భయం లేదు. కులమైన లోకమైన మిమ్మల్ని ద్వేషించిన దూషించిన దేవుని వైపు చూస్తూ ధైర్యకుండు. వింటున్నా? ఏం భయం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధాన్యాన్ని బయటకు తీసుకెళ్ళండి అనగానే అప్పుడు రాజా అంటాడు, దేవుని ఎందుకు దానియాలు మంచి భయభక్తులు కలిగి ఉన్నాడని మనకు వాక్యంలో క్లియర్గా తెలిసిపోతుంది. అవి ఏ హాని చేయలేదు దానియాలకు. నువ్వు భక్తిగా భయంగా ధైర్యంగా విశ్వాసంగా నీతిగా ఉంటే ఏ తెగులు ఏ రోగం మన దగ్గరికి రాదు. ఈవిల్ స్పిరిట్ కూడా మన దగ్గరికి రాదు. దురాత్మలు కూడా రావు. ఎవడు నీ మీదకి ఎన్ని రోజులు కూడా మీరు పనిచేయాలి. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు భక్తిగా ఉంటున్న వాళ్ళ మీద యోచించుకో. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు భక్తిగా? యోగు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్తలోకి రండి, ఎవరు భక్తి ఉన్నారో నేను మీకు కొన్ని చెప్తా. 2వ అధ్యాయం 25లో చూడండి. మీరు చూడాలి, లేఖనాలు చూస్తే క్రొవ్వు మీదలా ఉంటది. లూకాసు చూడండి చాలు. ఇప్పుడు సిమియోన్ దగ్గరకు తీసుకుపోయినా నేను ఊళ్ళో ఒక్కొక్కరి ఇంటికి వచ్చిందనుకో, ఏ పలానా ఒంగోళ్ళంతా ఇంటికి పోతే ఆమె మంచి విశ్వాసం అని చెప్పగలుగుతా. పలానా ఒక్కొక్కరి ఇంటికి పోయినప్పుడైనా వాళ్ళ దగ్గర విశ్వాసాలు కాదని వెళ్ళిపోతాం. అవునా కాదా? ఇక్కడ సిమియోని దగ్గర నేను మిమ్మల్ని తీసుకపోతే, సిమియోను ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడు, భక్తిపరుడు. నువ్వు భక్తిపరుడువా కాదా? ఇవాళ టైటిల్ నేను చెప్పే అంశం ఈ ఒకసారి ఆలోచించుకో. సిమియోను నీతిమంతుడు, భక్తిపరుడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. అసలు ప్రార్థన మన ఇంట్లుంటే లైట్ పెట్టుకున్నట్టే. నేను అనుభవించిన కదా. నీ ఇంట్లో ప్రార్థన లేదనుకో, సాతాను ఎప్పుడు ఇంటికి పోవాలి, ఎవరిని అటాక్ చేయాలని చూస్తుంది. దానికి చిక్కొద్దు. సర్వాంగ కవచం ధరించుకోవాలి, ఎదిరించాలి. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు ఖచ్చితంగా నేను చూసే అద్భుతాలను బట్టి చెప్తున్నా. మీరు భక్తిగా బ్రతకండి, దేవునిలో విశ్వాసం ఉంచండి. సిమియోను తీసుకుంటే ఆయన దేవుని యందు నీతిమంతుడు. అసలు నీతిగా ఉంటానమ్మా? గుడిపోతానా? ఎందుకుంటలేను? ఇర్మియా ఒక మాట అంటాడు, విస్తారమైన సబ్బు రాసుకున్నాను దేవా, నా దోషములు నీకు మరకవలే కనబడుచున్నవి. ఈ మరకను తీసేసుకోవాలి. ఈ పాపపు డాగులు ఏమేమి ఉంటాయి అవన్నీ తీసేసుకోవాలి. తాగుడు, వ్యభిచారం, జూదం, అబద్ధం, మోసం, ఇవన్నీ దయచేసి తీసేసుకొని పేదలమైతే ఏంది? ఈ పూటకి దేవుడిని తీయడా? అరుచు పిల్ల కాపులని దేవుడు సాతలేడా? మనకి ఎండకు వచ్చిందనుకో, తలనొప్పి వచ్చిందనుకో హాస్పిటల్ పరిగెత్తుతాం. ఒక పిట్ట పిల్లకు తలనొచ్చిందనుకో ఏటు పోదండి. ఒక పిట్ట పిల్లకు మధ్యరాత్రి దప్పికేసిందనుకో ఎక్కడికి పోయినా వస్తుంది. దేవుని పిల్లరా, వాటికంటే మీరు శ్రేష్ఠుడు. ఇంత పెద్ద బంగారు కట్టుకుంటాం, 2-3 రోజులు ముసుగులు పడితే ఎంతో కూడుకుంటాం. పిట్ట పిల్లకు కూడా ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. అది చెట్టుకొమ్మకు ఆరాడుతూ ఉంటుంది. వర్షం అంతా వస్తుంది, చలిగాలు వస్తాయి. అవి ఎట్లా బతుకుతున్నాయి? వాటిని పోషించేవాడు మిమ్మల్ని పోషిస్తలేడా? మీరు వాటికంటే శ్రేష్ఠులను బైబిల్ చెప్తుంటే మీరు ఎందుకు భక్తిగా ఉండలేకపోతారు? ఇక నుంచి, ఈ రోజు నుంచి దేవునిలో భక్తి ఉందాం, దేవుని బిడ్డలను ఫాలో అవుదాం, వెంబడిద్దాం. మన కుటుంబాన్ని మంచిగా ప్రభు వాక్యానుసారంగా విని ప్రభు అనే బండ మీద కట్టుకొని ప్రభు వైపు చూస్తూ జీవితంలో సాగిపోదాం. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పాను? యోగు
ఇంకా డానియల్, ఇంకా సిమియోన్. ఇంకొకటి కూడా, ఇంకొక వ్యక్తి దగ్గర కూడా నేను మీకు తీసుకుపోతా. అపోస్తల కార్యం 3:12 చూడండి. అపోస్తల కార్యం 3:12. మీరు పైన చంపే వాళ్ళు అయి ఉండాలి. ప్రజలతో ఇట్లా నేను ఇశ్రాయేలులారా, మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తరపు తేరి చూచుచున్నారు? అబ్రహాము చాలు. ఇక్కడ పేతురు యోహానులు దేవాలయం దగ్గర ఒక భిక్షగాడు ఉంటాడు. అందరు గమనించాలి ఈ వాక్యాన్ని. దేవాలయం దగ్గర ఒక భిక్షగాడు ఉంటే వాడు అందరినీ డబ్బులు అడుక్కుంటాడు. అయితే ఈ అయ్యగారు పేతురు యోహానులు లోపలికి వచ్చేటప్పుడు లే నజరేయుడైన యేసు నామమున లే అనగానే వాడు ఎట్లా లేచిండు? దిగ్గున లేచిండు. నువ్వు పొద్దంతా హల్లెలూయా అని ఆ పేషెంట్ లేస్తాడేమో ఏ చర్చిలో అన్నాను. నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, వాక్యానుసారంగా నజరేయుడైన యేసు నామములో ఎంత పవర్ ఉన్నదో అది గమనించాలి. ఆ పవర్ అనేది మీరు గమనించక, ఆ పవర్ అనేది మీరు పొందుకోక, ఆ దేవుని శక్తిని, ఆ భక్తిని మీరు ఆశ్రయింపక, మీ సొంత మాటలు కల్పించుకొని దైవోపదేశంలోని బోధిస్తే నో హీలింగ్, స్వస్థత రాదు. వింటున్నా? దేవుల్లో ఉన్న శక్తిని మీరు పొందుకోవాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒప్పుకుంటాను, మేము భక్తులం కాదు. ఇప్పుడు అయ్యగారులు అనేవాళ్ళు, పాస్టర్లు అనేవారు, బోధకులు అనేవారు, ప్రీచర్స్, వీళ్ళంతా చాలా విశ్వాసుల కంటే గొప్పగా ఫీల్ అవుతారు. నేను పాస్టర్ను కదా, నేను రెవరెండ్ కదా, నాకు ప్రత్యేకంగా ఇయ్యొద్దా, ఇది చేయొద్దా, ఇటు ఇది చేయొద్దా, అది చేయొద్దా అంటారు. కానీ ఇక్కడ పేతురు యోహానులు ఎంత తగ్గించుకున్నారు? అయ్యా మా సొంత భక్తి చేత కాదు, మాకు భక్తి లేదు, మేము చాలా తగ్గించుకున్నాం. నజరేయుడైన యేసు నామమున లే అంటే లేచిండు. ఆ దేవునికే మహిమ కలుగును కాక అని చెప్పిండు. అక్కడ వాడు వాని కాళ్ళెట్టున్నాయి తెలుసా, పుట్టుకతోటి అస్సలే నడవలేనోడు. కొందరు ప్రతిరోజు దేవాలయం దగ్గర తీసుకొచ్చి అక్కడ వాని కూర్చుండబెట్టేవాళ్ళు. వీడి అని కొందరు, బాగుపడ్డాక వీడు కాదని కొందరు. లే వేస్తున్నామో లే అని ఏ పాస్టర్ వాయా నువ్వు బతుకుంటే అనాలే, లేవాలే, జరగాలే. చెప్పండి. ఊరూరుకు గుళ్ళు ఉంటాయి, ఊరూరుకు అంతా చర్చెస్ ఉంటాయి, ఆల్ నైట్ ప్రేయర్స్ ఉంటాయి, అన్ని ప్రేయర్స్ ఉంటాయి, ఉపవాస కూడికలు ఉంటాయి, యవనస్తుల కూడికలు ఉంటాయి. ఏది మిరాకిల్? మనము చెప్పే వాక్యాన్ని ఇతరులు నమ్మి ప్రభు యుద్ధకు రావాలి. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఇంకొకటి ఇప్పుడు ఎంత ఇవి చెప్తూ ఇంకా ఎంతమంది గురించి చెప్పాను? 4 గురించి. ఇక్కడ ఈ శృంగారం అనే దేవాలయం దగ్గర వీళ్ళు ఒప్పుకుంటాను, మేము భక్తులం కాదనుకుంటాను. ఇప్పటిన్న అయ్యగారు తెల్లబట్టలు వేసుకోగానే మేమే హైలైట్, మీకంటే విశ్వాసం నేను అనుకుంటాం. అవునా? మన నీతి మురికి గుడ్డల కంటే హీనమని, ఎన్నిక లేని వారమని, వెర్రి వారమని ప్రతి పాస్టర్ తెలుసుకోవాలి, ప్రతి సేవకుడు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసం మృతం. నీకెన్ని టాలెంటెడ్ వాక్యాలు చెప్తేంది, ఇక్కడ చూడు అక్కడ చూడని చెప్తే ఏం లాభం? విశ్వాసం అనేది దట్టి కట్టుకొని సైతాను శక్తులను ఎదిరించే శక్తిని పొందినప్పుడే దేవుని వాక్యం మనం బలంగా చెప్పగలుగుతాం. ఇంకొక విశ్వాస దగ్గర, భక్తి పనుల దగ్గర తీసుకుపోతున్నా. చూడండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1లో చూడండి. కైసరియా ఊరికి పోదాం. వింటున్నా? ఇప్పుడు ఏ ఊరికి పోదాం? కైసరియాకి పోదాం. అక్కడ ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఎవరతను? కొర్నేల్. చూడండి, కొర్నేల్ అనే భక్తిపరుడు ఉన్నాడు కైసరియాలో. ఆ ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడని వాక్యం క్లియర్ గా చెప్తాంది. అయ్యా, పాస్టర్ పిల్లలే వ్యభిచారులు అయినప్పుడు
పాస్టర్ పిల్లలే తాగుబోతులైనప్పుడు ఎవడింటండి మాట? ఆ పాస్టర్ పిల్లలే గొడవలు పెట్టుకున్నప్పుడు ఎవడింటాడు? సంఘాన్ని సరిగా చెప్పలేనప్పుడు నువ్వేం పాస్టరు? బోధకులమైన మనం మహా కఠినమైన తీర్పు పొందుదమని ఎరుగుడి. బైబిల్ పట్టుకోగానే మైకీయంగానే చెప్పడం కాదు. నువ్వెంత చెప్పినా నువ్వు చెప్పేదానికి క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. ఇక్కడ కొన్నేళ్ళు తీసుకుంటే ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు. ఇప్పుడు మీకుందా? భయం ఉందా? భక్తి ఉందా? చూడండి, దేవుని బిడ్డలారా, కొన్నేళ్ళ దగ్గరకు తీసుకపోతే ఆయన భయభక్తి గలవాడు. అయితే ఆయన దగ్గరకు దేవదూత వచ్చింది, కొన్నేళ్ళు నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు నా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినవని డైరెక్ట్ దేవదూత చెప్పింది. అయ్యా, పాస్టర్వే కావచ్చు, బోధకునివే కావచ్చు, ఎవరివైనా కావచ్చు, ఎప్పుడైనా కొన్నేళ్ళు చూసినట్టు దేవదూతను చూసినవా అని అడుగుతున్నా. చూడండి, చూడలేదంటే అయ్యా చూడలేదంటే ఇంకా భక్తి లేదు, పెంచుకోవాలి, సంపాదించుకోవాలి, భక్తిగా ఉండడం నేర్చుకోవాలి. మనము తప్పు చేస్తే దేవుడు ఇంకొచ్చి కనబడ్డా నీకు? ఎంత నీట్గా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు చెప్పండి దేవుణ్ణి చూచెదరు. వింటున్నా? హృదయం నీటిగా ఉండాలి. కపటం, ద్వేషం, పాపం నీ గుండెలో, నీ హృదయంలో ఏదన్నా మూలం దాచుకున్నావు అనుకో చూడలేవు. అందుకే నీటిగా ఉండాలి హృదయం. దేవుడు ఉండేది కూడా ఎక్కడ? నేను వారిలో నివసించి సంచరించదను. దేవుడు లేడనే వానికి నేను చెప్తున్నా, నీ హృదయం నీటుకుంటే దేవుని చూస్తావు. నీవే మొత్తం తాగుడు, వ్యభిచారం, పాపం, భక్తి లేని జీవితం అంటే దేవుడు నీతో సావాసం చేస్తాడా? చెప్పండి, చెయ్యడు. అందుకే గుడికొచ్చే ప్రతి విశ్వాసం చెప్తున్నా, నా లైవ్ వింటున్న ప్రతి కుటుంబాలకు చెప్తున్నా, లోకం వైపు చూడకు, ప్రభు వైపు చూస్తూ భక్తిని సంపాదించుకో. ఈ కొన్నేళ్ళ దగ్గరికి దేవదూత వచ్చి, కొన్నేళ్ళు నీ ప్రార్థన వినబడ్డది, నీ ధర్మకార్యంలో దేవుని సన్నిధికి వచ్చినాయని క్లియర్గా చెప్పడం మనం చూస్తున్నాం. కొన్నేళ్ళు ఎట్లా? ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడు. ఇప్పుడు నీ ఇంట్లో చూసుకుంటే, నేను ఒకటి చెప్తా, నీ ఇంట్లో చూసుకుంటే నువ్వే గుడికొస్తావు, నీ భార్య రాదు, నువ్వొస్తావు, నీ పిల్లలు రారు. ఇదా భక్తి? కొన్నేళ్ళే తీసుకుందాం. కొన్నేళ్ళు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడని వ్రాయబడ్డది. దేవుని బిడ్డలారా, భక్తి సంపాదించుకోవాలంటే నేను ఎవరినో విమర్శించడం కాదు, వాక్యాన్ని గట్టిగా ఎత్తి పరిశోధించి పరిశీలించి మీకు చెప్తున్నా. మీరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతమంది భక్తులు ఉన్నారో బైబిల్లో మీకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పుకుంటూ వచ్చిన, మళ్ళొకసారి రిపీట్ చేయండి ఒక్కొక్కరిని. యోబు, ఇంకా పేతురు, యోహాను. పేతురు, యోహాను గుడికి వచ్చినప్పుడు మేము భక్తి పరులం కాదు, కానీ లేస్తున్నామని లే అంటే లేచిండు. నువ్వు ఎంత పెద్ద చర్చి కట్టుకున్నా ఒక్క మాట అంటే ఎత్తరేమో చూస్తా అంటే అప్పుడు మనం తెలుసుకోవాలి. ఇంకా కొద్దిగా నేను నేర్చుకోవాలి, భక్తి విశ్వాసం అని నేర్చుకోవాలి వాక్యాన్ని బట్టి. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా, దయచేసి మనము పైకి భక్తి గల వారు వల్ల నటించొద్దు. ఇక్కడ 2 తిమోతి చూడండి, నేను చెప్పడం కాదు, బైబిల్ ఉన్నది చూడండి. 2 తిమోతి 3:5 చూడండి. పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉండు, ఎట్టి వారికి విముఖుడవై ఉండుము. చూడండి, పైకి భక్తి లాగానే కనబడతాం. అరే పెద్ద గుడి పెద్ద గారు అనుకుంటాం, పైకి భక్తి ఉంటుంది, లోపల ఎట్లుంటాయి తెలుసా? మేడి పండు చూడు, మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు. క్రైస్తవ నామని ఎందుకు దూషింపబడుతుంది తెలుసా? పైకి భక్తి గలవారిలాగా నటిస్తున్నాం. ఈ నటన ఆపాలే, క్రియలు ఉండాలి.
క్రియలు లేని విశ్వాసమే మృతం, క్రియలు లేని భక్తి కూడా వేస్ట్. అసలు నిష్కలంకమైన భక్తి ఏదంటే ఒకసారి మీరు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27లో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27లో చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాములను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకున్నట్టే. చూడండి, నిష్కలంకమైన భక్తి ఏదో మీకు ఇప్పుడు అర్థమైందా? మళ్ళా చదువుతున్నారు ఒక్కొక్కటి. నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించాలి. ఇహలోక మాలిన్యము తన కంటకుండా చూసుకోవాలి. ఈ లోకంలో మనం తిరుగుతున్నాం కదా, అరే తాగుదాం దారా అంటే వాళ్ళతో తాగితే నీకు ఇంకా అంచినట్టేనా. చెడు సావాసం మంచి నడవడిని చెప్పివేస్తుంది. వింటున్నావా తమ్ముడు? ఏం కాదు సుధాకర్, ఒక్క పూట రాదు, ఏం కాదు తీయి అంటే ఇంకా రాయినావు అనుకో నీకు అంటినట్టే. వాక్యం ఏం చెప్తుంది? ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవడం, అదే నిష్కలంకమైన భక్తి. నేను మీకు చెప్తా, క్రిస్టియన్ పెళ్లి అంటారు, షార్ట్ గా ఆఫీస్ పెడతారు. ఎందుకు మారు మనసు పొందరు? ఇకనైనా మీరు భక్తిగా బ్రతకండి. ఇక్కడ వాళ్ళు చెల్లు పెద్దోళ్ళు చెల్లు సాటు దాకా పెడతారు, అది కరెక్ట్ కాదు. దేవునిలో ఉంటే ఉండు, స్థిరంగా ఉండు, భక్తిని సాధించుకో. ఇప్పుడు ఎంతమంది భక్తుల గురించి చెప్పాను విన్నారు కదా షార్ట్ గా. ఇంకా చాలా మంది ఉన్నారు భక్తులు, కానీ దేవుని మిల్లారని మీకు షార్ట్ గా చెప్తాను. మరియ దగ్గరికి పరిశుద్ధాత్మ వచ్చి, దేవదూతలు వచ్చి, మరియా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముకుంటుంది, నీ గర్భంగా ఒక రక్షకుడు పుట్టానని దేవదూతలు చెప్పిండ్రు. స్త్రీలకు కూడా భక్తిగా ఉండాలి, స్త్రీలు కూడా వింటున్నా. అట్లుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుని భక్తిలో మీరు ఎదుగుతారు. అయితే నేను ఇప్పుడు ఇది ఒక్క చెప్పి ముగిస్తాను, మీకు ఇది అర్థం కావాలి. 2వ రాజుల గ్రంథంలోకి రండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి, ఇది మీరు అందరూ వినాలి, గమనించాలి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 37 వరకు ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. బైబిల్స్ కూడా తీయడం మీకు రాదు, చదువు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా ధనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ ఎలీషా అనే దైవజనుడు, ఈ దైవజనుడిని షూనేమీరాలు, అయ్యా నువ్వు మా ఊరు మీదకి వెళ్ళిపోతాను, మా ఇంట్లో భోజనం నీ కొరకు చేసినాను, నువ్వు రా భోజనం చేసుకోదు అని షూనేమీరాలు పిలిచింది. అయితే ఏం జరిగింది అక్కడ? ఆమె తన పెనిమిటిని చూసి తన యుద్ధకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. చూడండి, దైవజనులకు ఏముండాలి? భక్తి ఉండాలి. ఆ షూనేమీరాలు కనుగొన్నది, అబ్బా ఈ ఎలీషా మంచి దైవజనుడు, అమ్మా నేను చెప్పడం కాదు, ఎవరు ప్రార్థన చేయించుకుంటే ఆయన కంటే మంచిగా చేస్తారని అట్లా కాదు, ఎవరైనా చేస్తారు, మోసపుచ్చుతారు. కడవరి కాలంలో బహు జాగ్రత్త, ఏదో ఆశించి చేసేది కాదు సేవ. ఇక్కడ ఈ స్త్రీ ఆ దైవజనుని గుర్తించింది. మీరు గుర్తించాలి. నేను మీకు చెప్తా, దేవుడు నన్ను నీ దగ్గరికి పంపిండాలంటే, ఎవరైనా ఒక అయ్యగారు వచ్చి నన్ను దేవుడు నీ దగ్గర పంపిండంటే ఉత్తనే కూల్ అయిపోతారు. నా దగ్గర పంపిండంటే, నిన్ను పంపిన దేవుడు నీకు చెప్పడా పలానా వ్యక్తిత్వాన్ని? పేతురుని పిలిచి, పేతురు 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు, వాటితో వెళ్ళు అని చెప్తాడు దేవుడు. దేవుడు కరెక్ట్ చెప్తాడు. నేను మీకు షార్ట్గా చెప్తున్నా. ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా
కాంకరాయి దేవుని ఈరోజు నిన్నే నీ దగ్గరికి నన్ను పంపిండని వచ్చేది. నేను ఒక్కటే మాట చెప్పిన, నేను చర్చ అడిగినప్పుడే వాళ్ళని మా సంఘస్థులను కూడా అడగలేదు, ప్రార్థన చేసిన. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుడు నా దగ్గర పంపితే పలానా వ్యక్తి నీ దగ్గరకు వస్తానని నాకు చెప్పడా? చెప్తే నాకు ఉన్నదైనా నేను ఇచ్చేస్తా, కానీ దేవుడు నాకు చెప్పాలని చెప్పి పంపించేసిన. ఇయ్యలే. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక విశ్వాస దగ్గరికి పోయింది. అమ్మా నీ దగ్గరికే పంపిండంటే ఆమె పాపం మనూరానే ఆయనకు మంచిగా అన్ని మర్యాదలు చేసి పంపింది. ఏమీ లేదు. తర్వాత తెలుసుకున్నాడు విషయం. నేను మీకు చెప్తున్నా, మీరు దైవజనులను కూడా గుర్తించాలి. ఈ సునేమీరాలు తన పెనిమిటికి ఏం చెప్తాడో చదవండి. 9వ వచనం. చూడండి, భర్తకే చెప్తాంది, అయ్యా మన ఇంటికి వచ్చే ఒక దైవజనుడు భక్తి గలవాడు. అరే ఆ మనిషి లోపల భక్తి ఉన్నదా, మోసం ఉన్నదా, ఏమున్నదో గమనించే జ్ఞానం మీకుండాలి. విశ్వాసులకు ఉండాలా వద్దా? ఎవరు పడితే వాళ్ళ ప్రార్థన కూలు కాకండి. కడవరి కాలంలో అనేకులైన అబద్ధ బోధకులు, ప్రవక్తలు బయలుదేరొస్తారు. కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ విషయంలో. నేను ఇంకొకటి చెప్తా. ఒక వ్యక్తి వచ్చాడు, బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాను నన్ను ఇక్కడనే. అంటే నేను ఎప్పుడు తుంగే బ్రదర్ నిన్ను అంటే దయచేసి రా అంటే నువ్వు చెప్పినట్టు నేను వినా అని చెప్పినాడు. ఆ రోజు చెప్పాలి, నువ్వు చెప్పినట్టు విన్నాడు. ఎవరో నాకు తెలియదు, నీ పక్కన నేను వచ్చి ఎట్లా ఉంటాడు. లేదు బ్రదర్, నేను ఫలానా ఊళ్ళు ఉంటే దేవుడు నీ దగ్గరికి తోలిండు, ప్రార్థన చేసుకున్నాను అంటాడు. నేను ప్రార్థన చేసే టైం నీతో కలిసి చేయాల్సిన అవసరం నాకు లేదు. నన్ను నీ దగ్గరికి దేవుడు తోలిండని నువ్వు చెప్తాను, నేను వినా నీ మాట పో. కాకపోతే నువ్వు చేసుకొని పో, చర్చ్ ఉన్నది కదా, చేసుకొని వెళ్ళిపోమని చెప్పిన. అయితే మళ్ళీ తర్వాత నాకు ట్రై చెప్పిండు, అన్న పలాని వ్యక్తి పలానికి ఇలా చేస్తాడన్న అని చెప్పినప్పుడు అందుకే నేను టైం ఇవ్వలేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సునేమీరాలు ఆ దైవజనుడిని గుర్తుపట్టింది. మీరు మంచోడా మోసపుచ్చటోడా మీరు గమనించాలి. రాబ్రదర్ నేను ఇంటికి వస్తున్నా, ప్రార్థన చేస్తారా, నన్ను దేవుడు పంపిండంటే ఈజీగా నమ్మకండి. ఈ సునేమీరాలు తన భర్త చెప్తాను, మన ఇంటికి వచ్చిపోయే దైవజనుడు చాలా భక్తి గలవాడు, అతని కొరకు ఏం చేద్దామన్నది చూడండి. అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. పాపం ఆ స్త్రీ మంచి అన్నే. అయ్యా తన భర్త చెప్తాను, మన ఇంటి పైన ఒక చిన్న రూమ్ వేద్దాం, దైవజనుడు ఈ మార్గంలో పోయేటప్పుడు అలా ఇంటి దగ్గరకు వస్తాడు, ఆ పైన పండుకుంటాడు, అతనికి ఒక మంచం, ఒక బల్ల, ఒక దీపం అరేంజ్ చేసి పెడదాం. వచ్చిపోయినప్పుడల్లా అనే గనురాలు అని రాయబడ్డది. అనే చాలా గనురాలు దేవుని బిడ్డలను ప్రేమించింది, విశ్వాసులను ప్రేమించింది, భక్తులను ప్రేమించింది. ఆమె ఆ దైవజనుడి కొరకు అక్కడ ఒక పైన రూమ్ కట్టింది, బల్ల, మంచం, దీపం అన్ని పెట్టింది. అయితే ఏం జరిగింది? ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజిని పిలిచి సునేమిరాలుని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని. చూడండి, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అమ్మా, నేను ఎప్పటికీ ఇదే మార్గంలో వస్తున్నా. ఎందుకంటే ఇల్లు కట్టినావు, బల్ల, మంచం, దీపస్తంభం అన్ని పెట్టినావు. నేను ఏం చేయాలి? నీకేం కావాలని అడిగింది. ఇప్పటి దైవజనులు మీ లోకం, మీ రోగం తెలుసుకోవాలి. మీలో ఈ స్త్రీ దురాత్మలని అయితే చూస్తే చెప్పాలి. నేను చెప్తున్నా కదా ప్రభు వాక్యాన్ని బట్టి.
అప్పటి దైవజనుడు అమ్మ నీకేం కావాలో చెప్పు, నీకేం గుర్తున్నది అని తన పనివాడు గేయాజిని అడిగింది. గేయాజిని అడిగినప్పుడు అయ్యా ఆమెకు ఆస్తున్నది అంతస్తున్నది కానీ కొడుకు లేడు అని చెప్పి, అయితే కొడుకుని షార్ట్గా చెప్తున్నా 37 వరకు చూసుకోండి ఇంటికి పోయి. 4వ అధ్యాయం 2 రాజులు 4వ అధ్యాయం 8 నుంచి 37 వరకు క్లియర్గా వ్రాయబడ్డాయి. ఆమె కొడుకు లేడయ్యా అని చెప్పినప్పుడు ఈ దైవజనుడు ఒకటే మాట అన్నాడు, అయ్యా అమ్మా ఇట్లా మీదకి వచ్చే సంవత్సరం ఈ టైం వరకు నీ కౌగిట్లో ఒక కొడుకు ఉంటాడని చెప్పి, అక్కడ లేఖనంలో ఇంకా కింద చూస్తే ఆమె భర్త ముసలివాడు అని కూడా వ్రాయబడి ఉన్నది. కానీ దైవజనుడు ఇలా చెప్పింది ఏంటంటే, అయ్యా ఆమె ఏమంటారు తెలుసా, అయ్యా నాకు కొడుకు కావాలని కూడా నేను అడగలేదు, కానీ నువ్వు నాకు నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు కొడుకుని ఇస్తానన్న ఏంటి, నువ్వు పుట్టాడని చెప్పినవి ఎందుకని చెప్పింది. అమ్మ నా మాట నెరవేరుతుందని చెప్పింది. దైవజనులు అంటే నెరవేరాలి. వింటున్నా, దైవజనులు భక్తి గలవారు. ఆ ఇంటికి వచ్చేవాడు భక్తి పరుడు తన భర్త చెప్పలే ముందు. మన ఇంటికి వచ్చిపోయే దైవజనుడు చాలా భక్తి పరుడు అండి అంటే ఆయన ఒకటి చూసి అమ్మాయి నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు ఒక కొడుకుంటాడు, నువ్వు ఏం భయపడకు అని చెప్తే కొడుకు ఆ దైవజనుడు చెప్పినట్టే కొడుకు కలిగిండు, ఇంత తరిండు. ఆమె చాలా ధనురాలు కాబట్టి పొలం పనికి పోయినప్పుడు ఆ చేతిలో తలకాయ పోయిందని చెప్పి కింద వచ్చి చనిపోయింది. మళ్ళా 2 నెలల వరకు అదే రూట్లో ఆ ఇంటికి వద్దామని చూస్తే దైవజనుడు వస్తలేడు, కొడుకు చచ్చిపోయింది. వెంటనే ఆయన ఏం చేసింది తెలుసా, నేను ఆ దైవజనుడిని నా కొడుకుని ఇవ్వమంది, నా కొడుకు చనిపోయిండు, తొందరగా పనుని గాడిదలు దంతగట్టి, ఇప్పుడు ఆటోలు స్కూటర్లు కార్లు ఉంటాయి కదా, ఆ రోజులలో వాహనాలు ఇంటికి రావు, మనకు ఎడ్ల బండ్లు గాడిదలు గుర్రాలు వెళ్ళే కదా, తొందరగా గాడిద గంట కట్టించి శీఘ్రంగా తొందరగా పోని ఎక్కడికి, దైవజనుడి దగ్గరికి తీసుకొని అక్కడి పోమని, అయ్యా బాగున్నారా అడుగుపో అని తన అజ్ఞాన్ని పంపించిండు. బాగున్నామని చెప్పింది, కానీ అయ్యా నువ్వు మా ఇంటికి రావాలని చెప్పింది. ఎవరిని? దైవజనుడి. మా ఇంటికి రావాలయ్యా ఇప్పుడు నువ్వు అని వచ్చింది. వచ్చే వరకు ఇంటికాడ ఏమున్నది, బాడీ ఉన్నది, పిల్లగాని బాడీ చనిపోయి అక్కడ ఉన్నది. అయితే ఆ బాడీ పోయి దండం పెట్టుకోయి కర్ర పెట్టుకోవని తన అజ్ఞానం దొరికితే పెట్టిన స్పందన లేదు. తర్వాత ఇతను పోయి ఆ బాడీ మీద ఆనుకొని పండుకొని లేచినాక 7 సార్లు తుమ్మి లేచి ఉంటాడు. అమ్మ తీసుకో నీ కొడుకున్నాను అప్ప చెప్పింది. ఇవాళ దైవజనులకు అంత పవర్ ఉన్నదా? పాస్టర్లకు ఉన్నదా? ఏం చెప్తావా వాక్యము? ఏమీ లేదు. నిజంగా చెప్తున్నా, నువ్వు చెప్పేది ఎవడింటాడు? మనకు సారం లోపల రసం మిండి తాపెడితే ఆ జీవం మనలో ఉంటే మనం శక్తిమంతులమవుతాం. రాజులు రాజ్యాలు అనేక కుటుంబాలు అనేక కులాలు మారుతాయి. క్రియలు లేని విశ్వాసం అమ్మా తీసుకోని నీ కుమారుని తీసుకోనగానే వెంటనే సంతోషపడి తన కుమారుని తెచ్చుకున్నది. ఇప్పుడు ఎల్సా భక్తి గల జనుడని దైవజనుడని చెప్పిన మాట నెరవేరిందా లేదా? అందుకే విశ్వాసాలా మీరు భక్తున్నదా లేదా గమనించుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి బ్రదర్ ప్రైజ్లాడని దయచేసి స్కూల్ కావద్దు. మీకున్నది విశ్వాసం, మీ మీద తక్కువ అంచనా ఎవ్వరు వేసుకోవద్దు. మీరు విశ్వాసులే, దేవుని బిడ్డలే. దేవుని యొక్క శక్తి మీలో ఉందని మీరు మర్చిపోకండి. దేవుడు అందరికి తగినది ఇస్తాడు. నాకేదో స్పెషాలిటీ ఉందని కాదు, అందరము ఆయన సృష్టిపడే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా మీకు విశ్వాసం ఉన్నదా లేదా నేను షార్ట్గా చెప్పి నేను ముగిస్తున్నా. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం.
మమ్మల్ని ఇంకేగా ప్రేమిస్తున్నాం దేవా, నీకు స్తోత్రం. ఎంతో మంది బిడ్డలకు తండ్రి భక్తి విశ్వాసంతో ఉండాలని నీ మాట మాకు నేర్పిస్తుంది. యోగు, కొర్నేలు, పేతురు, యోహాను, తండ్రి మరి నాయన ఎలీషా, అనేక దైవజనులు డానియేలు గురించి మేము నేర్చుకున్నాం. బిడ్డలు తమ హృదయంలో దైవజనులను తమ హృదయంలో ఉంచుకొని మేము స్తుతించిన కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీకు ఒకటి చెప్తున్నా, నిన్న అందరు గమనించాలి, వినండి. ఎందుకు చెప్తున్నానంటే నేనేదో పెద్ద గొప్పది కాదు, నేను కన్నులారా చూసి చెవులారా విన్న విషయం చెప్తున్నా. హైదరాబాద్ నుంచి నిన్న పొద్దున్నే ఒక కాల్ వచ్చింది నాకు, ఫోన్ కాల్ ఎత్తిన. అంకుల్, మా చెల్లెకి నోటి మాట లేదు, అర్ధగంట అయితే గంట అయితే కదిలికెళ్ళలేదు, అన్కాన్షియస్ లో పడ్డదని చెప్పింది. చెవుకాడ పెట్టినా అని చెప్పిన. వెంటనే ప్రేర్ చేసుకుని ఇలా పెట్టమని తాగి వేసి అంకుల్ ప్లేసిలోనంట. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పత్రికల న్యూస్లో కూడా పడ్డాయి. దేవుని పిల్లారా, మీరు మంచి విశ్వాసులుగా ఉండాలి. ఆ అమ్మాయి ఎవరో వాడు పామునూరు మన నిధిని వల్ల అక్క బిడ్డ ఇక్కడే కదా పామునూరు, వాళ్ళ సొంతూరు ఇక్కడ. ఎన్నో హీలింగ్స్ జరుగుతున్నాయి ఈరోజు. నేను ప్రతి విశ్వాసకి ప్రతి సంఘానికి చెప్తున్నా, మీరు ఇక్కడికి ఎత్తుకొచ్చినప్పుడు ఇంతమందికి నోరు రాలేదు, మీకు తెలియదా? 2000 అప్పుడు మనకు మైక్ లేనప్పుడు 2000 అప్పుడే మనకు మైక్ వచ్చేసింది నోరు వస్తే. ఎందుకు చెప్తున్నానంటే ప్రభు వాక్యంలో ఎదగండి, స్థిరంగా వాక్యంతో నింపబడండి, దిగలాడుకోకండి. భక్తి కలిగి మీరు ఈ లోకంలో ఉండాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను.